స్నేహితురాలు కష్టమేంటో నేను తెలుసుకోకూడదా? నా ప్రాబ్లం సీరియస్ కాకపోతే రేపైనా సాల్వ్ చేసుకోవచ్చు. అదేమంత సీరియస్ కాదు. ముందు నువ్వెంత ప్రమాదంలో ఉన్నావు నీకు తెలుసా? నేనెంత ప్రమాదంలో ఉన్నా నాకేం టెన్షన్ లేదు. ఎందుకంటే నా ఫ్రెండ్ అమృత ఉంది కదా. నువ్వు ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండాలి రేణు. ఇప్పుడు మా సుడి తిరిగిపోయింది. నోరు మూసుకుని ఒక మూలన పడుండు. అండర్స్టాండ్? నవ్వుకోండిరా, ఇదే మీ ఆఖరి నవ్వు. రేణుక జోలికి వెళ్ళి మీ గోతిని మీరే తవ్వుకున్నారు. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఇద్దరు ఆడపిల్లల జీవితాలని నాశనం చేసి ఈ స్టేజ్కి వచ్చావురా. నీ పాపం పండింది. రేణుక ఖచ్చితంగా అమృత దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ మనవడా, నీ జాతకం ఏమిటో ఈరోజు నేను చెప్తాను, విను. ఇన్ని రోజులు రేణుక కోసం అమృత నీ జోలికి రాకుండా సైలెంట్గా ఊరుకుంది. ఇప్పుడు అమృత వైలెన్స్ ఏమిటో చూద్దు గాని. అమృత విశ్వరూపాన్ని మీరు చూడబోతున్నారు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా నరుక్కుంటూ వస్తుందో తెలియదు. వేటు వేసిందంటే మళ్ళీ జన్మెత్తటానికి కూడా భయపడతారు. మీ పాపాలకు శిక్షలు అనుభవించడానికి రెడీగా ఉండండి. మీ జాతకాలు తలక్రిందులు కాబోతున్నాయి. ఖబర్దార్. నిన్ను ఈరోజు చంపేస్తాను. అమృత విశ్వరూపం చూసి నెక్స్ట్ జన్మెత్తడానికి కూడా భయపడతానా? ఈ వికాస్ అంటే అంత వెర్రి పప్పలా కనిపిస్తున్నాడా నీకు? సరే, నీ మనవడిని అమృత ఫినిష్ చేస్తుందో నీ అద్దె మనవరాల్ని నేనే ఫినిష్ చేస్తాను, చూపిస్తాను. నానా, ఈ ముసలోని నా కళ్ళ ముందు నుంచి తీసుకెళ్ళండి. కోపంలో నేనేం చేస్తానో నాకే తెలీదు. తీసుకెళ్ళండి. సెక్యూరిటీ, సెక్యూరిటీ, ఈయన్ని తీసుకెళ్ళండి. బాబు, ఒక్క నిమిషం ఆపండి. రే శంకరం, వికాస లెక్క అమృత తేలుస్తుంది. మీ లెక్క నేను తేలుస్తాను. సపరేట్గా మా లెక్కేంటి నాన్నా?
త్వరలో మీ శ్వాస ఆగిపోయే షాకింగ్ న్యూస్ చెప్పబోతున్నాను రా. షాక్ న్యూసా? ఏంటది? శంషాబాద్ ఫ్లైఓవర్ మీ మీద పడితే ఎలా ఉంటుందో ఆ షాకింగ్ న్యూస్ ఆ రేంజ్ లో ఉంటుందిరా. వెయిట్ అండ్ సీ. రే, మీ తాతయ్య హాస్పిటల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి రెచ్చిపోతున్నాడ్రా. అక్కడ అక్కడ ఏదో జరిగిందిరా. కోర్టులో ఓడిపోయిన అమృత చేతికి రేణుక దొరికితే అసలు యుద్ధం అమృతకు నాకు మధ్య మొదలవుతుంది నాన్న. రే, రేణుక అటు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు, ఇటు దొరకనూ లేదు. ఏదో ఏదో జరుగుతోందిరా. సర్వాణి, వికాస్ కంటపడకుండా రేణుకని ఈ ఇంట్లోనే దాచాలి. ఎన్ని రోజులైనా ఈ ఇల్లు మన హ్యాండ్వర్లోనే ఉంటుంది అమృత. చెప్పాను కదా, నాన్నగారి క్లాస్మేట్ ఎన్ఆర్ఐ డాక్టర్ గారిది ఈ ఇల్లు. చాలా రోజుల నుంచి ఖాళీగానే ఉంటుంది. సర్వాణి, మీ డిపార్ట్మెంట్లో నీకు చాలా నమ్మకమైన పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఎందుకు? రేణుకకి సెక్యూరిటీగా ఉండాలి. ఎన్ని రోజులు? వికాస్ని అరెస్ట్ చేసే వరకు. వైజాగ్లో నాకు తెలిసిన సిన్సియర్ ఎస్ఐ ఒకరున్నారు. లీవ్ పెట్టి రమ్మని పిలుస్తాను. సరే. అమృత, వికాస్ని అరెస్ట్ చేసేలా ఏమైనా ప్లాన్ చేశావా? ఇప్పటి వరకు ఏం లేదు సర్వాణి. కానీ వికాస్ ఇప్పుడు మినిస్టర్. మనం చాలా తెలివిగా స్టెప్ వేయాలి. విక్రమ్ మారిపోయాడు కాబట్టి గంగాధరం మర్డర్ కేసులో సాక్ష్యం చెప్పడానికి బయటకొస్తాడు. అతను మారాడు అంటే నాకింకా నమ్మకం రావట్లేదు సర్వాణి. విక్రమ్ మారాడో లేదో టెస్ట్ చేద్దామా? అలా అని కాదు. విక్రమ్ని నమ్ముకుని వికాస్ మీద యుద్ధం మొదలు పెట్టావే అనుకో, మధ్యలో అతను జారిపోతే? అంటే విక్రమ్ మాఫియా మనిషి. తను ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటాడో అతనికే తెలీదు. వికాస్ కేసులో మనతో కలిసొస్తాడని గ్యారెంటీ ఏంటి? నాకు నమ్మకం ఉంది అమృత. విక్రమ్ బాధ్యత నేను తీసుకుంటాను. ఏం ఆలోచిస్తున్నావు అమృత? కమిషనర్ గారితో గంగాధరం గారి మర్డర్ కేసు రీఓపెన్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నావా? ఆల్రెడీ తీసుకున్నాను అమృత.
కమిషనర్ గారు జెన్యున్ పర్సనేనా? సిన్సియర్. ఇంతవరకు ఆయన కెరియర్లో చిన్న మచ్చ కూడా తెచ్చుకోలేదు. ఎలాంటి ప్రలోభాలకి లొంగరు. ఈ కేసు గురించి చెప్పగానే గోహెడ్ అన్నారు. సర్వాణి, విక్రమ్ మారిపోయాడు అంటున్నావు కదా, రేపు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి విక్రమ్ని ప్రెజెంట్ చేయగలవా? డెఫినెట్గా అమృత. అలాగే పర్సనల్గా వికాస్ కేసు గురించి మాట్లాడడానికి కమిషనర్ గారి అపాయింట్మెంట్ కూడా కావాలి. నేను ఏర్పాటు చేస్తాను. ఇంకా పద చెప్తాను. రేణు, రేణు, మనం చెల్లప్ప గారిని కలవాలి. ఎందుకు అమృత? వికాస్ వెనుక పార్టీ అధికారం ఉన్నాయి. ముందు వాటిని కట్ చేయాలి. ఆ తర్వాత వికాస్ని ఢీకొనడం చాలా ఈజీ. అవును రేణు, ఈరోజు వికాస్ ఈ స్టేజ్ వరకు వచ్చాడంటే దానికి కారణం పార్టీలో, పబ్లిక్లో మీ డాడీకున్న క్లీన్ ఇమేజ్. అవునమృత, డాడీ అంటే ప్రాణాలిచ్చే కార్యకర్తలు, అభిమానులు ఉన్నారు. చాలా నిస్వార్థంగా ఆయన ప్రజాసేవ చేశారు. అలాంటి గొప్ప వ్యక్తిని అమానుష్యంగా మర్డర్ చేసి ఆ నేరాన్ని ఇంకొకరి మీదకు తోశాడు. సానుభూతితో ఓట్లు సంపాదించుకొని వికాస్ రాజకీయ నాయకుడయ్యాడు. పార్టీకి మా నాన్న మీద ఎంత అభిమానం ఉందో ఇప్పటికీ నా మీద అంతే అభిమానం ఉందమృత. అంత అభిమానం ఉన్నప్పుడు చెల్లప్పగారిని కలిసి వికాస్ చేసిన ఘోరాల్ని ఎందుకు చెప్పకూడదు రేణు? గంగాధరం గారి కూతురుగా పార్టీలో నీ మాటకు విలువుంది. నువ్వు చెప్తేనే వికాస్కి సీట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు చెల్లప్పగారిని కలిసి వికాస్ గురించి చెప్దామంటావా? రేణుక చెప్తే చెల్లప్పగారు నమ్ముతారంటావా అమృత? ముందు చెప్పి చూద్దాం. ఆయన ఒపీనియన్ ఏంటో మనకి తెలుస్తుంది. అలాగే అమృత, నీ ఇష్టం. రేణుకు ద్వారా సీక్రెట్గా చెల్లప్పగారిని కలుద్దాం. అలాగే అమృత. రేణు, నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశావు. ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండు. అమృత, నువ్వు జాగ్రత్త. నా జాగ్రత్తలో నేనున్నాను రేణు, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే. సర్వాణి, విక్రమ్ని ప్రెస్ మీట్కి ఒప్పించే బాధ్యత నీది. అలాగే అమృత. విక్రమ్ ఎక్కడున్నాడో నేను చెప్తాను శర్వాణి. ఒరే పాండు, మేడం, మేం కొట్టిన దెబ్బలకి పోలీసులపై పగ పెంచుకొని టీలో పాయిజన్ కలపలేదు కదా? అబ్బే, అలాంటిదేం లేదు మేడం. రేణుక
రేణుకని బాధ్యతగా అమృత దగ్గరికి ఎలా పంపించావో అలాగే ఈ కేసులో బాధ్యతగా సహకరించు. ఒకప్పుడు నువ్వు అప్రూవర్గా మారతానంటే సిద్ధార్థ గారు నీ మీద కేసులన్నీ మాఫీ చేశారు. అయినా సరే నువ్వు మా కస్టడీలోంచి పారిపోయావు. ఆల్రెడీ ఆ కేసు నీ మీద బుక్ అయింది. అలాగే గంగాధరాన్ని హత్య చేసింది నువ్వేనని, ఆ తర్వాత నువ్వు చనిపోయావని రవిప్రకాష్ గారు బలవంతంగా ఈ కేసు క్లోజ్ చేశారు. మరిప్పుడు నేను బతికే ఉన్నానని బయటికొస్తే గంగాధరం మర్డర్ కేసు నా మీద పడుతుంది. అప్పుడు నన్నెవరు సేవ్ చేస్తారు? అవన్నీ చూసుకోవడానికి నేనున్నాను విక్రమ్. బతికే ఉన్నానని బయటి ప్రపంచంలోకి రావడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ నీ డౌట్ నాకు అర్థమైంది. బ్రతుకున్నావని బయటకొచ్చాక గంగాధరం మర్డర్ కేసుని బలవంతంగా నీ మీద రుద్దుతారనేగా నువ్వు భయపడుతున్నావు. కేసులకి జైలు శిక్షలకి నేను భయపడను. వికాస్ చేసిన అన్యాయాలు అన్నీ ఇన్ని కావు. అమృతకి రేణుకకి న్యాయం జరగాలి. వికాస్కి శిక్ష పడాలి. ఆ టార్గెట్తోనే అమృత నేను ఈ కేసు రీఓపెన్ చేయించాం. ఒక రకంగా నీ మీదున్న నమ్మకం కూడా మాకు ధైర్యాన్నిచ్చింది. నువ్వు మారిపోయావో లేదో అని అమృతకి ఇంకా నీ మీద డౌట్గానే ఉంది. కానీ నాకైతే లేదు విక్రమ్. ఈ విషయం అమృతకు కూడా చెప్పాను. ఓకే, మీరు చెప్పినట్టు చేస్తాను. నువ్వు ఈ కేసులో పూర్తిగా సహకరిస్తే అమృత కూడా నువ్వు మారావని సంతోషపడుతుంది విక్రమ్. సరే, నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? రేపు నేను అమృత ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తున్నాం. ప్రెస్ మీట్కి నువ్వు రావాలి. ఆ ప్రెస్ మీట్లో అసలు దోషి వికాసే అని నీ ద్వారా అనౌన్స్ చేయాలి. అలాగే, ప్రెస్ మీట్కి తప్పకుండా వస్తాను. నీ మీద నమ్మకంతో నేను అమృత ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నాం. జాగ్రత్త. నాకు తెలుసు. రిస్క్ చేస్తున్నావేమో. అమృత కోసం చేస్తున్నాను.
సర్వాణి, నువ్వు కారులోనే ఉండు. నేను రేణుక చెల్లప్పగాన్ని కలిసొస్తాం. అలాగే అమృత, జాగ్రత్త. పద రేణు. చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటమ్మా? వికాస్ సార్. వికాస్తో ప్రాబ్లమా?